ప్రాణాయామములో రెండవది సూర్యచంద్ర భేదన ప్రాణాయామము. సూర్య అనగా సూర్యుడు. దీనిని సూర్యనాడి, కుడినాడి లేదా పింగళ నాడి అని కూడా అంటారు. చంద్ర అనగా చంద్రుడు. దీనిని చంద్రనాడి, ఎడమనాడి లేదా ఇడానాడి అని కూడా అంటారు. భేదన అనగా మేల్కొల్పుట, పరిశుభ్రపరచుట లేదా ప్రవహించుట అని అంటారు. ప్రాణశక్తి ఎడమనాడి ద్వారా కుడినాడి ద్వారా ప్రవహిస్తూ కుంభకం ఆచరణ చేయటాన్ని సూర్యచంద్ర భేదన అంటారు. సూర్యచంద్ర భేదన చేయు విధానం. ఫస్ట్ 1. ఏదైనా ఒక ధ్యానాసనంలో వెన్నుముక, తల నిటారుగా ఉంచి కూర్చొని శరీరాన్ని విశ్రాంతిగా ఉంచి మనస్సును ఆహ్లాదంగా ఉంచాలి. రెండవది, నాసికా ముద్ర లేదా ప్రాణముద్ర ఆచరించి కుడి నాసికను మూసి ఎడమ నాసిక ద్వారా శ్వాసను తీసుకొని కుంభకం ఆచరించి మూల, ఉద్యాన, జలాంధర బంధాలను ఆచరించి శక్తి మేర ఉండి కుడి నాసిక ద్వారా నెమ్మదిగా శ్వాసను వదలాలి. మూడవది, మరలా కుడి నాసిక ద్వారా నెమ్మదిగా శ్వాసను తీసుకొని కుంభకం ఆచరించి త్రిబంధాలను ఆచరించి శక్తి మేర ఉండి ఎడమ నాసిక ద్వారా శ్వాసను వదలాలి. ఇలా మరలా సాధన చేస్తూ అలసట చెందినచో విశ్రాంతిని పొందుతూ క్రమక్రమంగా సాధన పెంచాలి. సూర్యచంద్ర భేదన వలన ప్రయోజనాలు: శరీర ఉష్ణోగ్రతను సమతాస్థితిలో ఉంచును, సోమరితనం, మందబుద్ధిని తొలగించును, స్వరాల దోషాలు, ఉదర ద్వాసాలు నివారించును, శ్వాసపై పూర్తి పట్టు వంచి శరీర వ్యవస్థలన్నీ సమర్థవంతమగును, అధిక రక్తపోటు, గుండె జబ్బులు కలవారు చేయరాదు.